ఈ వీడియోలో పర్పుల్ కలర్, లైట్ పింక్ కలర్, ఎల్లో కలర్ క్రోషియా వైర్స్ 9 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి పర్పుల్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 40 చైన్స్ తీసుకున్నాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. డబుల్ చైన్ క్రోషెట్లో ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్లో ఈ ప్లేస్ నుంచి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 12 rows స్టిచ్ చేశాను. బేస్కి 4 sides 4 బటన్స్ ఫిక్స్ చేశాను. దీనికి బోర్డర్లో సింగిల్ క్రోషెట్లో ఎల్లో కలర్ వైర్ తోటి సింగిల్ క్రోషెట్లో తీసుకున్నాను. బాస్కెట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి పర్పుల్ కలర్ యూజ్ చేశాను. డిజైన్కి పింక్ కలర్, ఎల్లో కలర్ తీసుకున్నాను. దియా డిజైన్కి ఫస్ట్ 3 చైన్స్, నెక్స్ట్ 7 చైన్స్ తీసుకున్నాను. అంటే 2 చైన్స్ 2 sides ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ 9, నెక్స్ట్ 11 చైన్స్ తీసుకుని 11 చైన్స్ తోటి 4 rows స్టిచ్ చేశాను. 4th rowకి 3 చైన్స్ బ్లూ కలర్ పర్పుల్ కలర్, మిడిల్లో 3 చైన్స్ పింక్ కలర్, 2 sides పింక్ కలర్ తోటి స్టిచ్ చేశాను. ఇలా వచ్చేలాగా దీపం పైన ఇలా వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇవి చాలా చాలా ఈజీ. నెక్స్ట్ ఎల్లో కలర్ తోటి సేమ్ డిజైన్, దియా డిజైన్ వచ్చిన ప్లేస్లో స్వస్తిక్ ఇచ్చిన ప్లేస్లో దియా డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. 4 sides సేమ్. ఈ 3 కలర్స్ కాంబినేషన్లో హ్యాండిల్స్ స్టిచ్ చేసి ఇలా అటాచ్ చేశాను. ఈ బాస్కెట్ హైట్ 24 rows స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.